ఆ ఒక్క రాత్రితో అంతా తలకిందులుగా మారిపోయింది. జరిగిందేమిటో మేమేం చేసామో ఆలోచించే పరిస్థితుల్లో కూడా మేము లేవు. కానీ మరుసటి రోజు ఉదయం ఏయ్, నీకంత కోరికగా ఉంటే వాడితో వెళ్ళి ఏ హోటల్లోనైనా చావచ్చు కదా. ఇక ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? మా జీవితాలు కూడా నాశనం చేశావు నువ్వు. హే, దీనివల్ల ఏదైనా సమస్య వస్తే నీ విషయం అందరికీ చెప్పేస్తాను. అది గుర్తుపెట్టుకో. నువ్వు రావే. బయటికి వెళ్ళావు. వెళ్ళమంటున్నానా? బయటికి వెళ్ళవే. లవ్లీ శ్రీకాంతుల మధ్య ప్రేమ కాలేజ్ రోజుల్లోనే స్టార్ట్ అయింది. కానీ చాలా మందిలాగే వాళ్ళ ప్రేమ కూడా అక్కడే ముగిసిపోయింది. కొన్నేళ్ల తర్వాత యాక్సిడెంటల్గా వాళ్ళు మళ్ళీ కలిశారు. లవ్లీని శ్రీకాంత్కి పరిచయం చేసింది అతని భార్య నందిని. వాళ్ళిద్దరి మధ్య పాత ప్రేమ మళ్ళీ చిగురించింది. రోజూ మాట్లాడుకునేవారు. నేను చెప్పాను కదా, అంతా ఆ దేవుడు లీల. లేదంటే నా భార్య ఫోన్ మిస్ అవడం, అది నీ చేతికి దొరకడం, తనే నిన్ను నాకు పరిచయం చేయడం. ఎవరు? వంట అయిందా? నేను ఆ రోజు ఎందుకని లవ్లీని ఫ్లాట్లో ఉండనిచ్చాను. ఆ రోజు నుంచి మేము నలుగురం మానసికంగా బాగా డిస్టర్బ్ అయ్యాం. నిజం చెప్పకుండా మనల్ని మోసం చేసింది. నాకు అర్థం కానిదల్లా అదెందుకు ఇలాంటి పని చేసిందా అని. ఇంకా దానివల్ల ఏం గొడవలొస్తాయో ఏమో. The subscriber you are calling is switched off. డెడ్ బాడీని తీసుకువెళ్ళిన సూరి నంబర్కి కాల్ చేశాను. కానీ The you are calling is switched off. నాన్సీ, వెళ్దామా? టైం అయింది. రెడీ రెడీ. యు నో వాట్, ఏదో ఫ్రెండ్ కదా అని నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళంతా నన్ను ఒంటరిదాన్ని చేశారు. దీన్నంతటికి కేవలం నువ్వే కారణం. ఏ శనిదేవతో నా నెత్తిన కూర్చొని నా చేత పని చేయించింది. థ్యాంక్స్, థ్యాంక్స్ ఏ లాట్. అమ్మా, కొంచెం వస్తావా? ఆ టీవీలో ఛానల్స్ ఏవి రావడం లేదు, కొంచెం వచ్చి చూడవా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.